హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ యూ మహా. సో ఎప్పుడు కుకింగ్ ఇది కాకుండా ఈసారి ఏంటంటే మేము శ్రీశైలం ట్రిప్కి వెళ్ళాం అనమాట. సో ఈరోజు శ్రీశైలం ట్రిప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ శ్రీశైలం ఎలా రీచ్ అవ్వాలి? సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫస్ట్ చాయిస్ ఆఫ్ అవైలబిలిటీ ట్రైనే కదా. సో బట్ శ్రీశైలానికి ట్రైన్స్ అనేవి అంత అవైలబుల్ లేవన్నమాట. సో మన ఈస్ట్ గోదావరి సైడ్ నుంచి అయితే మార్కాపూర్ రోడ్ అని ఒక స్టేషన్ వస్తుంది, అక్కడ దిగేసి మళ్ళీ బస్ తీసుకుని లేకపోతే నైట్ అక్కడ స్టే చేసి వెళ్ళాలి. సో చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కన్వీనియంట్ ఆప్షన్ వచ్చేసరికి బస్సెస్. సో ఇక్కడ చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు కనుక ఒక దాని దగ్గర లైక్ 500 400 కిలోమీటర్ రేడియస్లో ఉంటే బస్సెస్ కన్నా కూడా నేను ఓన్ వెహికల్ కానీ లేదా రెంటల్ వెహికల్ తీసుకుని వెళ్ళడం కానీ బెటర్ అని చెప్తే. ఎందుకంటే బసెస్ అనేవి చాలా హెవీ కాస్ట్ అవుతాయి, ఎక్కువ కాస్ట్ అవుతాయి. లైక్ మినిమం పర్ పర్సన్ అయితే రాజమండ్రి నుంచి 1200 టు 1300 మధ్యలో అయితే అవుతుంది. అండ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేసరికి ఏంటంటే బస్సెస్లో ఫస్ట్ ప్రాబ్లమ్, మనకి ఎక్కడున్నా సరే కుదుపులు అయితే తగిలేస్తాయి. దాంతోపాటు మనకి బస్సెస్లో వచ్చే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే, మనం దగ్గరలో ఏదన్నా మంచి ప్లేస్ ఉండొచ్చు వెళ్ళే దారిలో. సో ఆ ప్లేస్లో అక్కడ ఆగి చూద్దామంటే బస్సు అయితే ఆగదు కదా. సో దీనివల్లే మేము ఎలాగో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వెళ్తున్నాం కాబట్టి సో మేమైతే కారే తీసుకున్నాం. లైక్ నా కారు మా అన్నయ్య కారు వేసుకుని అయితే మేము బయలుదేరాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, సో శ్రీశైలం అనేది ఘాటి ఎక్కువ ఉంటుంది. సో మేమేంటంటే లగేజెస్ అయితే ఫుల్ ఓవర్లోడ్తో అయితే వెళ్ళాం అనమాట. ఎందుకంటే ఈచ్ కార్ 5 మెంబర్స్ అయితే ఎక్కాం. ఒకటి వచ్చేసరికి బ్రిజా, ఇంకోటి వచ్చేసరికి నెక్సాన్. ఒకటి బ్రిజా ఏఎంటీ అనమాట, సారీ నెక్సాన్ ఏఎంటీ, అండ్ బ్రిజా వచ్చేసరికి మాన్యువల్ విఎక్స్ఏ వేరియంట్. సో ఇక్కడ చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా. సో మైలేజ్ ఎంత ఇచ్చింది, నెక్స్ట్ మీరు కార్లో అదేంటి ఎంత దూరం ట్రావెల్ చేశారు, లైక్ ఎక్కడెక్కడ పెట్రోల్ బ్రేక్స్ తీసుకున్నారు, ట్రిప్ కాస్ట్ ఎంత అయింది, ఇవంతా మనం తర్వాత వచ్చి వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అసలు శ్రీశైలం వెళ్ళాలి అంటే మనకి ఆప్షన్ అయితే కార్ అని తెలుసుకున్నాం కదా. సో బెటర్ ఆప్షన్ అనమాట. సో మీ దగ్గర కార్ లేకపోతే రెంట్లకు తీసుకునే వెళ్తే బెటర్ ఆప్షన్. నెక్స్ట్, ఒకవేళ మీ అందరికీ కూడా ఒక కార్ లైక్ నడపడం రాదనుకుంటే ఒక డ్రైవర్ని పెట్టుకునైనా కార్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, శ్రీశైలం వెళ్ళాక దర్శించుకోవాల్సిన లైక్ దర్శనాలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు శ్రీశైలంలో దర్శనానికి అవైలబుల్ ఉన్నవి స్పర్శ దర్శనం ఉంటుందన్నమాట. సో అది సాటర్డే సండేస్ ఉండదు, మిగతా రోజుల్లో మీకు స్పర్శ దర్శనం ఉంటుంది. డైరెక్ట్గా మనం మెయిన్ శివలింగాన్ని అయితే ముట్టుకోవచ్చు అనమాట. సో ఇది లైక్ 500 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏంటంటే, స్పర్శ దర్శనంతో పాటు మీకు నార్మల్ శీఘ్ర దర్శనం అని ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి 150 రూపీస్ ఉంటుంది. సో ఇది ఏంటంటే, చాలామంది అనుకుంటారు 500 రూపీస్ కట్టాం కదా స్పర్శ దర్శనం స్పీడ్గా అవుతుందని. కాదు ఫ్రెండ్స్, స్పర్శ దర్శనానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం వెళ్ళి శివుడిని ముట్టుకొని మళ్ళీ రావాలి కాబట్టి. సో క్రౌడ్ కూడా ఎక్కువే ఉంటుంది. కానీ శీఘ్ర దర్శనం ఏంటంటే, కొంచెం దూరం నుంచే మీకు పంపించేసే వాళ్ళని మీకు ఒక 5 టు లైక్ మినిమం లైక్ స్పర్శ దర్శనం ఒక 5 అవర్స్ పట్టిందంటే శీఘ్ర దర్శనం అనేది 1 అవర్ లోపే అయిపోతుంది అనమాట. చాలా స్పీడ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఫ్రీ దర్శనం అనమాట. సో ఫ్రీ దర్శనం ఏంటంటే మీకు సింపుల్గా అయిపోతుంది అనమాట. లైక్ ఎలా అంటే లైక్ శీఘ్ర దర్శనం ఒక 1 అవర్ పట్టిందంటే ఫ్రీ దర్శనం అనేది ఒక 1.5 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది నాన్ రష్ డేస్లో అయితే. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక ఆల్టర్నేట్ థింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అభిషేకాస్ అండ్ అర్చనాస్ ఉంటాయి. సో మీరు కనుక ఆల్రెడీ అక్కడ శక్తిపీఠం కూడా ఉంది, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మీకు శ్రీశైలం ఉంది అమ్మవారు. సో అక్కడ మీరు కుంకుమార్చన టోకెన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది 1500 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ అమరావతి టెంపుల్ దగ్గర మనకి దర్శనం అయిపోయిన తర్వాత శ్రీ దుర్గా విలాసం ఉంటే మేము అక్కడ ఆగామన్నమాట. సో ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అయితే మాత్రం వరస్ట్. సో ఇక్కడ ఏంటంటే మేము దోశ తిన్నాం అనమాట, సరిగ్గా ఆగలేదు. మేము అనుకుంటే అక్కడ ఆగిన అందరూ కూడా అలాగే తిట్టుకుంటున్నారు. సో మీరు ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏంటంటే, సో కొంచెం గూగుల్ రివ్యూస్ ఇవన్నీ చూసి అయితే ఆగండి. సో ఈ రెస్టారెంట్ అయితే మాత్రం ఫుడ్ అయితే బాగాలేదు. సో డెఫినెట్లీ ఇందులో మాత్రం మీరైతే ఫుడ్ అయితే ట్రై చేయకండి. నెక్స్ట్, మీరు గనక అసలు శ్రీశైలం మల్లన్న ఫేమస్ అభిషేకానికి, మీరు గనక అభిషేకం చేయించుకోవాలి అనుకుంటే సో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి
లైక్ మనకి సేవాస్‌లోకెళ్ళి సామూహిక అభిషేకం అండ్ గర్భాలయ అభిషేకం అని ఉంటాయన్నమాట. మీరు గర్భాలయ అభిషేకం గనక తీసుకుంటే, సో, గర్భాలయ అభిషేకంలో ఏంటంటే 10-15 మినిట్స్ మిమ్మల్ని అక్కడ శివలింగం ఏదైతే గర్భాలయం ఉంటదో అక్కడ కూర్చోబెట్టి, అభిషేకం చేసి ఆ నీళ్ళు మీరు శివుడి మీద డైరెక్ట్ పోస్తారనమాట. సో, ఎంత అదృష్టమో చూడండి. కాకపోతే ఇది రూ. 5,000 పర్ జంటకి. సో, ఇద్దరెళ్ళొచ్చు. సో, అది మీ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మీకు లైక్ 5,000 అయినా పోయినా పర్వాలేదు. ఒక లైఫ్ టైమ్ మెమరీ ఉండాలంటే ఎళ్ళొచ్చనమాట. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏంటంటే రూ. 1,500 అనమాట. దీనికి కూడా ఇద్దరెళ్ళొచ్చనమాట జంట. ఇదేంటంటే సామూహిక అభిషేకం అనమాట. సో, మీకు విడిగా ఒక ఏరియాలో కూర్చోబెట్టి, ఆ ఏరియాలో చేపిచ్చేసి, లాస్ట్‌లో ఏదైతే వాటర్ ఉందో, ఆ వాటర్ తీసుకెళ్ళి మూలవిరాట్ విగ్రహం మీద అయితే పోయిస్తారు. సో, 2 కూడా మీకు ఇంక్లూడింగ్ అంటే మీరు లైక్ 5,000 తీసుకున్నా, 1,500 టికెట్ తీసుకున్నా మీకైతే లోపలికెళ్ళనిస్తారు. మీరు స్పర్శ దర్శనం అయితే చేసుకొని రావచ్చు. ఎక్స్‌ట్రాగా మళ్ళీ స్పర్శ దర్శనం టికెట్ అయితే తీసుకోవసరం లేదు. సో, ఇవి మెయిన్‌గా పాపులర్ అయిన సేవాస్ అనమాట అక్కడ. సో, నెక్స్ట్ శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ గురించి, నెక్స్ట్ మనం రాజమండ్రి సైడ్ నుంచి ఎళ్తే ఏ సైడ్ నుంచి, నెక్స్ట్ శ్రీశైలంలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ కాకుండా మనం రాజమండ్రి సైడ్ నుంచి వెళ్తే ఏ రోడ్స్ బాగున్నాయి, నెక్స్ట్ అక్కడ లోకల్లో ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం మంచి క్లారిటీగా తెలుసుకుందాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు శ్రీశైలంలో విజిట్ చేయాల్సిన టెంపుల్స్ వచ్చేసరికి పక్కనే మనకి అమ్మవారి శక్తిపీఠం ఉంటది. సో, ఫస్ట్ శ్రీశైలం మల్లన్న టెంపుల్ అలాగే వెళ్తాం. తర్వాత పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటది. సో, దాన్ని దర్శించుకోండి. నెక్స్ట్ మీకు హాటకేశ్వరం అని ఉంటుందనమాట. అది కూడా శివుడే. సో, ఎవరైతే ఎక్కువ సంతానం కోసం ట్రై చేస్తున్నారో వారైతే ఈ టెంపుల్‌కి వెళ్ళండి. ఇక్కడ చాలా ఫేమస్ దానికోసం. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ వచ్చేసరికి ఏంటంటే మనకి సాక్షి గణపతి టెంపుల్ అనమాట. సో, సాక్షి గణపతి టెంపుల్ ఏంటంటే మనకి సాక్ష్యం అంటే ఒక గణపతి వచ్చి సాక్ష్యం చెప్తాడనమాట. మనకి తర్వాత అదేంటి స్వర్గానికెళ్ళినప్పుడు గాని, ఎక్కడికైనా నువ్వు శ్రీశైలం వెళ్ళావంటే గణపతి వచ్చి తినొచ్చాడని చెప్పి సాక్ష్యం చెప్తారంట. ఇది అక్కడ గుడి పురాణాల్లో ఉందనమాట. సో, సాక్షి గణపతి టెంపుల్ కూడా మస్ట్ విజిట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే శ్రీశైల శిఖరం. సో, శ్రీశైల శిఖరం అనేది జీవితంలో ఒక్కసారైనా చూడాలంటారు గానీ, మేము వింటర్ సీజన్‌లో వెళ్ళడం వల్లో ఏంటో తెలీదు గానీ, మాకైతే ఫాగ్ వల్ల ఏం కనిపించలేదనమాట. అక్కడ జస్ట్ నాకు లైక్ అక్కడి నుంచి చూస్తే ఫాగే కనిపించింది. అండ్ అక్కడ ఒక బైనాక్యులర్స్ టైప్‌లో ఉంటదనమాట. దాన్నైతే ఎవరో విరగ్గొట్టేసారు. అది అవైలబుల్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ మీరు ఇంకోటి గమనించాల్సిందేంటంటే, శ్రీశైల శిఖరంతో పాటు మీరు అక్కడ డ్యామ్ ఉంటదనమాట. సో, మీరు ఆ డ్యామ్‌ని కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. ఒక మంచి స్పాట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, మీరు అక్కడికెళ్ళి ఫోటోస్ ఇవన్నీ అయితే తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఏంటంటే మీకు ఇష్టకామేశ్వరి టెంపుల్ అండ్ పాతాళ గంగ. సో, పాతాళ గంగ ఏంటంటే మీరు టెంపుల్‌కెళ్ళే ముందు పాతాళ గంగకెళ్ళి స్నానం చేసి వెళ్ళొచ్చు. సో, ఇయన్నీ కూడా ఏంటంటే ఇక్కడే ఉంటాయి. బట్ ఇష్టకామేశ్వరి టెంపుల్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనమాట. మన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో చెప్పారు కదా! సో, ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ వచ్చేసరికి ఓన్లీ మనకి శ్రీశైలంలో మాత్రమే ఉందనమాట. సో, ఆవిడని టచ్ చేస్తే నిజంగా రియల్ హ్యూమన్ టచ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటదంట. సో, మాకేంటంటే ఈ ఇష్టకామేశ్వరి దేవి టెంపుల్ దగ్గర మాకు టికెట్స్ అయితే అవైలబుల్ లేవు. సో, ఆన్‌లైన్ ట్రై చేసాం. ఆఫ్‌లైన్ కూడా అవైలబుల్ లేవు. చాలా ఎక్కువ చెప్పారనమాట. సో, అక్కడ బ్లాక్‌లో అడిగితే కొంతమంది. సో, అందుకని చెప్పి మేమైతే వెళ్ళలేదు. బట్ మీకు గాని దొరికితే ట్రై చేయండి. ఆన్‌లైన్‌లో కూడా మీరు బుకింగ్ చేసుకోవచ్చు. సో, అవి అప్‌కమింగ్ వీడియోస్‌లో చూపిస్తా. అండ్ అలాగే మీకు ఆఫ్‌లైన్ అక్కడికెళ్ళి మార్నింగ్ 10 AM లోపు అక్కడ లైన్ నుంచుంటే కూడా మీకు టికెట్స్ అయితే అవైలబిలిటీ ఉంటే ఇస్తారనమాట. సో, చాలా తక్కువ మందినైతే పంపిస్తారు. సో, మీకు మధ్యాహ్నం అక్కడే ఫుడ్ పెడతారు. సో, ఆల్‌మోస్ట్ 1 డే లైక్ మీరు దీని మీద అయితే స్పెండ్ చేయాల్సి ఉంటది. అండ్ నెక్స్ట్ అలాగే మీకు అక్కడ ఒక రోప్ వే ఉంటదనమాట. సో, ఆ రోప్ వే కూడా చాలా పాతాళ గంగకెళ్ళడానికి చాలా బెటర్ వ్యూ ఉంటది. సో, ఈ రోప్ వే ఇవన్నీ కూడా మీరు మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. సో, ఇది శ్రీశైలం గురించి. సో, శ్రీశైలంలో తిరగాల్సిన ప్లేసెస్ గురించి. అండ్ నెక్స్ట్ మెయిన్ క్వెషన్ మీ అందరికి వచ్చేదేంటంటే రూమ్స్ ఎక్కడుండాలి? సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే శ్రీశైలంలో లైక్ మీరు ఫర్ సపోజ్ మీకు ఇక్కడ లోకలర్స్ అయ్యుంటే గనక సో, ఎవరి క్యాస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు క్యాస్ట్ రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. సత్రాలు అని చెప్పేసి అంటారు. సో, మీరు అవైనా తీసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్‌గా మీరు ఆహ్, దేవాలయ ఆహ్, దేవాలయ స్థానాలు వాళ్ళవి కూడా ఉంటాయి. మన దేవాలయం వారివి కూడా ఉంటాయి. సో, మీరు అవి కూడా ట్రై చేయొచ్చు.
సో మీరు ఏది ట్రై చేస్తారనేది, ఎలా ఉంటారనేది మీ ఇష్టం. కొన్ని ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద డే అది మీ ఇష్టం అనమాట. సో మేమైతే మాత్రం లైక్ ఈ క్యాస్ట్‌కి సంబంధించిన సత్రాల్లో అయితే దిగామనమాట. సో రూమ్స్ అనేవి ఎక్సలెంట్. మరి తిరుపతి రూమ్స్ అంత చెప్పను గానీ, బట్ ఓకే, సంవాట్ బానే ఉన్నాయి. సో బట్ మనం వచ్చింది అక్కడ దర్శనం చేసుకోవడానికి కాబట్టి మేము రూమ్స్‌నైతే నిజంగానే పెద్ద పట్టించుకోలేదు. నెక్స్ట్ ఇంకొకటి, మనం రాజమండ్రి సైడ్ నుంచి వెళ్తే ఏ ప్లేసెస్ కవర్ చేసుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్. ఆ ప్లేసెస్‌లో ఉన్న మీకు థింగ్స్ అయితే చెప్తాననమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి భీమవరం, పాలకొల్లు, ఆహ్, పంచారామ క్షేత్రాలయితే తగులుతాయి. సో మీరు ఆ రూట్ నుంచి, రావులపాలెం రూట్ నుంచి ఎళ్తే, లేదు అంటే మనకి 6 లేన్ ఉంటదనమాట. రాజమండ్రి నుంచి వయా రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్ళే రూట్ ఉంటది గదా! సో ఆ రూట్‌లో అయితే లైక్ 6 లేన్ అయితే తగులుతది. సో సూపర్ ఉంటది. బట్ మీకేంటంటే రోడ్డయితే ఎక్కడా కూడా గుతుకులుండడం అయితే ఉండదు. కాకపోతే మీరు ఈ 2 టెంపుల్స్ మిస్ చేస్తారనమాట. సో పంచారామ శాస్త్రాలంటారు గదా! లైక్ ద్రాక్షారామం, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం అండ్ అమరావతిలో ఉంటాయి గదా టెంపుల్స్. సో ఈ 2 మిస్ అయినా మనం వచ్చేటప్పుడైతే కవర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మీరు అమరావతి శివ టెంపుల్ ఉంటదనమాట. మీరు అక్కడికెళ్ళిపోవచ్చు. అమరావతిలో శివ టెంపుల్ ఉంటది. లైక్ అది పంచారామ క్షేత్రాల్లో ఒకటి. సో దాని దర్శనం అనేది చేసుకున్న ఎమ్మటనే సో మీకు మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్ ఉంటది. అది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్. మీరు దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. సో ఆ పానకాల స్వామి కిందే లైక్ కొండపైన పానకాల స్వామి ఉంటది. కొండ కింద మీకు ఇంకొక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటది. సో అక్కడ కూడా దర్శనం చేసుకోండి. అక్కడ ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. మేము లైక్ అక్కడ అన్నదానం అయితే వెళ్ళామనమాట. ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉంది ఆ టెంపుల్‌లో. నెక్స్ట్ మీరు ఇవన్నీ చేసుకున్న తర్వాత మాక్సిమం టైం ఉంటే దగ్గరలో కోటప్పకొండ ఉంటది. సో మీరు కోటప్పకొండ దర్శనం కూడా చేసుకోండి. అది శివ టెంపులే. సో ఈ కోటప్పకొండ దర్శనం అయిపోయిన ఎమ్మటనే డైరెక్ట్ మీరు శ్రీశైలానికైతే బయలుదేరిపోండి. ఎందుకంటే శ్రీశైలంలో నైట్ అయితే మళ్ళీ కింద ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే ఆపేస్తారనమాట. కార్స్‌ని అలౌ చేయరు పైకి. సో ఫారెస్ట్‌లో కొన్ని యానిమల్స్ తిరుగుతుంటాయి కదా! సో దానివల్ల కార్స్‌నైతే పైకైతే అలౌ చేయరనమాట. సో డెఫినెట్‌లీ మీరైతే బిఫోర్ 6 పీఎం లోపే మీరు అక్కడికి రీచ్ అయ్యేలా పెట్టుకోండనమాట. లేదంటే మీకు చాలా ఇబ్బందులైతే వస్తాయి. అండ్ నెక్స్ట్ మీరు శ్రీశైలం రీచ్ అవ్వగానే ఘాటీ సెక్షన్ అనేది శ్రీశైలం చాలా తక్కువే ఉంటది. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన దాని ప్రకారం అయితే శ్రీశైలం ఘాటీ సెక్షన్ అనేది పెద్ద ఘాట్ సెక్షన్ అయితే కాదు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మీరు తిరుపతి ఎళ్లారనుకోండి. మీకు తిరుపతిలో ఏదైతే వెహికల్స్ ఎళ్తాయో ఆ రూట్ వేరుంటది. వెహికల్స్ వచ్చే రూట్ వేరుంటది. సో మీకేంటంటే ఓవరాల్‌గా తిరుపతిలో మీకు ఎంత ఘాట్ ఉన్నా సరే మీరు ఇబ్బందయితే పడరు. ఎందుకంటే వెహికల్స్ వెళ్ళే రూట్ వేరుంటది. వచ్చే రూట్ వేరుంటది. సో మీరు సేమ్ అన్నవరం టెంపుల్ చూసుకున్నా అలాగే ఉంటది. బట్ ఇక్కడ ఈ టెంపుల్ చూసేసరికి ఏంటంటే ఎళ్ళే రూటు, వచ్చే రూటు వాహనాలైతే ఒకే డైరెక్షన్‌లో వస్తాయన్నమాట. అంటే సేమ్ రూట్‌లో వస్తాయి. అండ్ రోడ్ అనేది కొంచెం నేరోగా ఉంటది. మరీ లైక్ మనకు అరకు ఘాట్ ఉంటది కదా! అరకు ఘాట్ అనేది ఎక్కువ. కాకపోతే అరకులో ఏంటంటే రోడ్స్ పెద్దవుంటాయి. ఇక్కడ రోడ్స్ అనేవి చాలా చిన్నవుంటాయి. సో మీకు దానివల్ల ఏంటంటే మరీ స్పీడ్ ఎళ్ళినా కొంచెం ఏమన్నా లైక్ టర్నింగ్స్ అప్పుడు గట్టా మీరు కొంచెం ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే ఒకేసారి పక్క నుంచి పెద్ద వెహికల్ రావచ్చు. లైక్ బస్ ఆర్ లారీ ఆర్ సంథింగ్. సో మీరైతే ఇబ్బంది పడతారు. అదొక్కటే తప్ప మిగతాదంతా కూడా ఇక్కడ ఘాటీ సెక్షన్ అయితే పెద్దగుండదు. నార్మల్ డ్రైవర్స్ అయినా సరే తీసేయొచ్చనమాట. కారైతే చాలా సింపుల్‌గానే తీసేయొచ్చు. పెద్ద ఇబ్బందేం పడవసరంలే. అండ్ నెక్స్ట్ ప్రిఫరబుల్లీ మీ ఎవరి దగ్గరైనా డీజిల్ కార్ ఉంటే అదేసుకొని రండి. ఎందుకంటే డీజిల్ అనేది మీకు లోడ్ హ్యాండిల్ చేయడంలో కానీ, కొండలెక్కడంలో గానీ యూజ్ అవుతది. అండ్ మైలేజ్ పర్పస్‌కి కూడా లాంగ్ డ్రైవ్ కాబట్టి డీజిల్ అయితే బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు శ్రీశైలంలో మీకు రూమ్స్ ఇవన్నీ బానే ఉన్నాయి గదా! సో ఫుడ్ అనేది చాలా బిగ్ టాస్క్ అనమాట. సో ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చాక ఫుడ్ ఎక్కడ తినాలి? సో ఫస్ట్ వచ్చేసరికి శ్రీశైలంలో ఎక్కడికక్కడ హోటల్స్ ఉంటాయన్నమాట. సో మీరు టిఫిన్స్ గట్టా తినాలనుకుంటే ఫుడ్ అయితే మాత్రం మన ఆంధ్రాయే కాబట్టి చాలా అయితే సూపర్ ఉందన్నమాట. సో బయట ఫుడ్ అయితే సూపర్ ఉంది. అండ్ దాంతో పాటు మీరు ఏదైతే లైక్ సత్రం గాని, ఏదైతే హోటల్ గాని తీసుకున్నారో సో మీకు అందులోనే ఫుడ్ అయితే పెడతారనమాట. సో ఖచ్చితంగా అడగండి, వాళ్ళని ఎంక్వైరీ చేయండి. సో వాళ్ళే మీకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మధ్యాహ్నం అండ్ సాయంత్రం అయితే ఫుడ్ అయితే మాక్సిమం వాళ్ళే పెట్టొచ్చు. సో మీకు దేవస్థానం వాళ్ళు కూడా అదేంటి అన్నదాన కార్యక్రమం అయితే అవుతుంటది. సో మేము ఒకసారి నైట్ వెళ్ళామనమాట. మాకు మధ్యాహ్నం వెళ్ళడానికి కుదరలేదు దేవస్థానం భోజనానికి. నైట్ ఎళ్తే నైట్ అన్నదానంలో మనకి
మంచిగా వేడి వేడి ఉప్మా ప్లస్ కారం అయితే పెట్టారు. సూపర్ ఉంది. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. హోటల్స్ కన్నా కూడా ఈ ఫుడ్డే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది స్పర్శ దర్శనం కానీ సామూహిక అభిషేకం కానీ లేదా గర్భాలయ అభిషేకం కానీ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు అంత దూరం వెళ్ళారంటే మనసారా శివుడిని తలుసుకునే రావాలి. మనసారా శివుడిని తలుసుకునే రావాలి. సో ఖచ్చితంగా ఈ మూడాటిలో ఏదో టికెట్కి వెళ్ళడానికే ట్రై చేయండి. నెక్స్ట్ మీరు కనుక కొంచెం ఎంజాయ్ చేద్దాం, మనకి ఇంకా ఈ భక్తితో పాటు కొంచెం ఎంజాయ్ కూడా చేద్దాం అనుకుంటే మీకు అక్కడ దగ్గరలోనే మీరు రివర్స్ ప్రయాణం అయినప్పుడు హాయిలాండ్ తగులుతుంది అనమాట. మంగళగిరి దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అనమాట మీరు వెళ్ళాలనుకుంటే. అండ్ మీరు విజయవాడ టచ్ చేయకుండా కూడా వచ్చేయచ్చు. ఒకవేళ మీరు విజయవాడ టచ్ చేస్తే కనుక మీరు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనం అయితే చేసుకోండి. నైట్ టైమ్స్ మధ్యాహ్నం టైం 4-5 ఆ టైమ్స్లో వెళ్తే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర హారతి కూడా ఇస్తారు. సూపర్ ఉంటుంది. మీరైతే డెఫినెట్లీ అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ మీకు విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర మీరు ఇది అయిపోయిన తర్వాత కోట్లింగాల టెంపుల్ ఒకటి ఉంటుంది. మీరు అది కూడా ఎక్స్ప్లోర్ చేయండి. మీకు టైం ఉంటేనే ఆ టెంపుల్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే మీకు విజయవాడలో మీకు ఇంకా టైం ఉంది, నేను స్పెండ్ చేయాలనుకుంటున్నా, ఇంకా ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలాగో కార్ వేసుకెళ్ళాం కదా అనుకుంటే భవానీ ఐలాండ్ అని ఉంటుంది అనమాట. అక్కడ స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ అవుతాయి. సో మీరు చాలామంది అనుకుంటారు మనకి గోవా లేకపోతే ఇలాంటి థాయిలాండ్ ఇలాంటి ట్రిప్స్కి వెళ్తేనే మనకి స్పోర్టింగ్ యాక్టివిటీస్ దొరుకుతాయని. బట్ భవానీ ఐలాండ్లో అయితే సో మీకు గోవా కన్నా కూడా ఎక్కువ ఇమ్మెన్స్ స్పోర్టింగ్ యాక్టివిటీస్ అయితే అవుతాయి అనమాట. సో మీరు దీన్ని ట్రైల్ వేయచ్చు అనమాట వర్త్. అండ్ అలాగే హాయిలాండ్ వచ్చేసరికి నేను మరీ వండర్లా అంత తోపు అని చెప్పను కానీ బట్ హాయిలాండ్ కూడా ఒక ఎక్స్టెంట్ వరకు ఉంటాయి. బట్ రైడ్స్ వచ్చేసరికి మరీ అంత థ్రిల్లింగ్ అయితే అనిపించలేదు అనమాట మాకు. మరీ హై క్లాస్ లాగా మరీ అది స్పీడ్గా తిరిగినట్టుగా అయితే అనిపించలేదు. స్లోగా తిప్పారు. బట్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఈ ట్రెడిషనల్ ట్రిప్లో మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సో శ్రీశైలంలో మనం ఫుడ్ కవర్ చేస్తాం ట్రిప్లో. నెక్స్ట్ ఇది కవర్ అయిపోయింది, మన రెస్టారెంట్స్ ఇవన్నీ కవర్ అయిపోయినాయి. సో రిటర్న్ ట్రిప్ కూడా. సో మీరు సేమ్ రూట్లో వచ్చేయచ్చు అనమాట. వచ్చే దారిలో మీరు కోటిలింగాల టెంపుల్, హాయిలాండ్, విజయవాడ టెంపుల్ చూసుకుని మీకు ఒకవేళ పంచారామ క్షేత్రాలు ఈ రెండు కూడా కవర్ చేద్దాం అనుకుంటే రావులపాలెం రూట్ నుంచి రావాల్సి ఉంటుందన్నమాట. సో లేదా రాజమండ్రి వచ్చి రావులపాలెం వెళ్ళి దర్శనమైనా చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద 2 టైప్స్. లేదు అంటే మీరు డైరెక్ట్ రాజమండ్రి వచ్చేసి మీరు తర్వాత ఎప్పుడైనా వెళ్ళండి. సో ఇక్కడ వరకు మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ట్రిప్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక శ్రీశైలం తప్ప వేరే ఎక్కడా కూడా టికెట్స్ అయితే తీయవసరం లేదనమాట. మీరు కోటిలింగాల టెంపుల్ కానీ లేకపోతే కోటప్పకొండ కానీ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోక్కర్లేదు. మ్యాక్సిమం 90% ఆఫ్ ద టైమ్స్ ఖాళీగానే ఉంటాయి. సో మీరైతే సింపుల్గానే విజిట్ చేయొచ్చు. బట్ శ్రీశైలం మాత్రం మీరు విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీగా స్పర్శ దర్శనం కానీ 1500 రూపీస్ సామూహిక అభిషేకం కానీ లేదా గర్భాలయ అభిషేకం 5000 రూపీస్ కానీ బుక్ చేసుకుని మాత్రమే వెళ్ళండి. అండ్ అలానే మీకు శ్రీశైలం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. సో అత్యంత శక్తివంతమైన లింగం. దాంతోపాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మనకి శ్రీశైలంలో వెలిసింది. సో రెండింటిని దర్శనం చేసుకుని రావచ్చు అనమాట. ఎక్కడికో వెళ్ళి అరుణాచలం ఇలాంటి ఆలయాలకి ఇచ్చే కన్నా మన సైడ్ ఉన్న బెస్ట్ అలాగే జ్యోతిర్లింగం అనమాట. సో దీన్ని కూడా మీరు ఆరాధిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఎక్కడో మనం అరుణాచలం వెళ్ళి మన వాళ్ళందరూ అరుణాచలంలో చాలా శివుడు మనం ఎక్కడో అరుణాచలంలో శివుడి భక్తి ఎక్కువ, శివుడు అక్కడ అరుణాచలంలోనే ఎక్కువ ఉన్నాడు అన్నట్టుగా మన వాళ్ళందరూ వెళ్ళి పూజిస్తున్నారు. కానీ ఒక్కసారి థింక్ చేయండి, మన దగ్గరలోనే మన శ్రీశైలంలో 12 జ్యోతిర్లింగాల్లో అయిన ఒక లింగం ఇక్కడే ఉంది, శ్రీశైలం మల్లికార్జున స్వామి. నెక్స్ట్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం, మనకి అమ్మవారు కూడా ఇక్కడే వెలిసి ఉన్నారు. సో ఈ రెండిటిని మీరు దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి అరుణాచలం వెళ్తేనే ముక్తి కలుగుతుంది ఈ భ్రమలో ఉన్నారనమాట. సో మీకు అరుణాచల లింగానికన్నా కూడా మన దగ్గరలో ఉన్న లింగాన్ని ఫస్ట్ ఆరాధించండి, శ్రీశైలం మల్లికార్జున స్వామి. డెఫినెట్లీ ఈ స్పర్శ దర్శనం చేశాక మీలో ఒక వింత ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. మీలో ఒక స్పిరిచువల్ ఎనర్జీ అయితే మీలో అయితే డెఫినెట్లీ పెరుగుతుందన్నమాట. సో మీలో ఒక స్పిరిచువల్ ఎనర్జీ అయితే డెఫినెట్లీ పెరుగుతుందన్నమాట. సో మిస్ అవ్వద్దు ఈ ఫీలింగ్ని అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో
చాలామంది మైండ్‌లో ఇప్పటికే మెదులుతుంటది కదా క్వెషన్. సో, పాలధార, పంచదార అని ఉంటది. సో, పాలధార ఏంటంటే మీకు ఎంట్రన్స్‌లో కనిపిస్తదనమాట. సో, ఫుల్ మిల్కీ కలర్‌లో వస్తుంటాయి. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే మీకు ఒక పెద్ద వాటర్ ఫాల్ కనిపిస్తదనమాట. సో, అదే పంచదార అంటారు. సో, మీకు ఒకవేళ లైక్ రిస్క్ చేయగలను అక్కడి వరకు వెళ్ళగలనంటే నేనైతే వెళ్ళాను. మీరు కూడా వెళ్ళండి. బట్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. సో, వాటర్ ఫాల్ అయితే సూపర్ ఉంటదనమాట. డెఫినైట్‌లీ మిస్ అవ్వకండి. కార్‌కి, పెట్రోల్‌కి ఎంత కాస్ట్ అయింది? నెక్స్ట్ ఆహ్, మైలేజ్ ఎంతొచ్చింది? ఇయన్నీ వస్తుంటాయి గదా! సో, ఫస్ట్ థింగ్ మా కార్స్ అయితే మైలేజ్ అయితే చాలా తక్కువిచ్చింది. సో, దానికి ఎక్స్‌ప్లనేషన్ కూడా చూద్దాం. సో, ఫస్ట్ కార్ వచ్చేసరికి మారుతి సుజుకి బ్రిజా మాన్యువల్ అనమాట. సో, ఈ కార్ ఎంత ఇచ్చిందంటే మాకు దగ్గర దగ్గర 12.4 కిలోమీటర్స్ అయితే ఇచ్చిందనమాట ఓవరాల్ మైలేజ్. సో, మీకు డౌట్ రావచ్చు 12.4 కిలోమీటర్సా? లాంగ్ ట్రిప్పే గదా! ఎక్కువ రావచ్చు కదని. సో, దానికి రీజన్స్ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ నెక్సాన్ వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ 13.6 అలా ఇచ్చిందనమాట మైలేజ్. సో, నెక్సాన్ వచ్చేసరికి ఏంటంటే పెట్రోల్ ఏఎంటీ. సో, మీకు ఒక డౌట్ రావచ్చు. సో, పెట్రోల్ ఏఎంటీ కార్ అనేది సుజుకి బ్రిజా మాన్యువల్ కన్నా మైలేజ్ ఎక్కువ ఇచ్చిందా? ఎలా ఇచ్చింది? సో, వాట్ మైట్ బి ద రీజన్స్ అని చెప్పేసి. సో, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ రీజన్ వచ్చేసరికి నేను అనుకున్నది ఏంటంటే 2 కారుల్లో కూడా హెవీ లోడ్ అయితే ఏసామనమాట. సో, 5 మెంబర్స్ ఎక్కాం. సో, ఈవెన్ మనకి బ్యాక్ డిక్కీ కూడా ఫుల్ అయిపోయింది. అండ్ అలానే పార్సెల్ ట్రే కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా కొంతమంది వెనకాల సీట్లలో కూర్చొనైతే హోల్డ్ అయితే చేసి పట్టుకున్నారనమాట కొంచెం లగేజ్. సో, 2 కార్స్ కూడా ఫుల్లీ ప్యాక్డ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎక్కువ ఘాటీ సెక్షన్ అయితే ఎక్కామనమాట మనం. సో, ఘాట్ సెక్షన్ అయితే ఎక్కువ తగిలింది ఘాట్ సెక్షన్. సో, ఇక్కడ మీకు టర్బో అండ్ నాన్ టర్బో లైక్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్స్ గురించి అయితే వస్తది. సో, ఫస్ట్ టర్బో ఇంజిన్. సో, మీకు టర్బో ఇంజిన్ ఏంటంటే లో ఆర్‌పిఎమ్స్‌లోనే ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తది. సో, సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే డీజిల్ ఇంజిన్ అనేది ఎందుకు కొండెక్కేటప్పుడు లేకపోతే లాంగ్ డ్రైవ్స్ అప్పుడు ప్రిఫర్ ఎందుకు చేస్తారంటే మీరు ఎక్కువ ఆర్‌పిఎమ్స్‌కి ఎళ్ళక్కర లేకుండా లో ఆర్‌పిఎమ్స్‌లోనే మంచి టార్క్ వస్తదనమాట. సో, దీనివల్ల మీకు ఎక్కువ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వదు. సో, మీకు ఒక సింపుల్ టెర్మినాలజీ చెప్తాననమాట. సో, 'హుసేన్ బోల్ట్' ఉన్నాడు. ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు. సో, 'హుసేన్ బోల్ట్' అనేవాడు ఏంటంటే నార్మల్‌గా ఒక రన్నింగ్ రేస్‌లో పెట్టామనమాట. ఒక లైక్ 130, 140 కేజెస్ ఉన్న బాడీ బిల్డరు, ఒక 60 కేజెస్ ఉన్న 'హుసేన్ బోల్ట్‌ని' మనం రన్నింగ్‌లో పెడితే సో, ఫస్ట్ ఏంటి ఏ బరువు లేకుండా నార్మల్‌గా పరిగెట్టమంటే సో, 'హుసేన్ బోల్ట్' ఈ బాడీ బిల్డర్‌ని ఈజీగా బీట్ చేస్తాడు. కానీ అదే 'హుసేన్ బోల్ట్‌కి' ఒక 100 కేజెస్ నువ్వు పట్టుకో, నెక్స్ట్ అదే బాడీ బిల్డర్‌కి ఒక 100 కేజెస్ నువ్వు పట్టుకో, ఇప్పుడు పరిగెట్టమంటే ఏమవుతదంటే 'హుసేన్ బోల్ట్' అనేవాడు పరిగెట్టలేడనమాట. ఎందుకంటే తనకి హార్స్ పవర్ ఉంది. బట్ టార్క్ లేదు. అంటే ఎక్కువ బరువును మోయలేడు. సో, అలానే ఇక్కడ బాడీ బిల్డర్‌కేంటి ఎక్కువ బరువును మోయగలడు. హార్స్ పవర్ తక్కువ. సో, ఎంత బరువు పెట్టినా సరే మీకు అదే పవర్ అనేది డెలివర్ చేయగలడు లీనియర్‌గా. సో, ద సేమ్ వే మీరిక్కడ నెక్సాన్ పెట్రోల్ టర్బోలో ఏంటంటే మీకు లోవర్ ఆర్‌పిఎంలో ఎక్కువ టార్క్ వస్తది. సో, దానివల్ల ఏమవుతదంటే సో, మీకు కొండలెక్కేటప్పుడు గానీ, లేకపోతే ఎక్కువ హెవీ లోడ్ ఉన్నప్పుడు గానీ, ఇంజిన్ మీద స్ట్రెస్ అనేది అంత పడదనమాట టర్బో ఇంజిన్ కాబట్టి. బట్ వేరేజ్ మనకి బ్రెజా వచ్చేసరికి ఏంటంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. సో, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఆర్‌పిఎమ్స్‌కెళ్ళాలనమాట. అంటే ఆ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌లో హై ఆర్‌పిఎమ్స్‌లో టార్క్ వస్తది. సో, హై ఆర్‌పిఎమ్స్‌కెళ్ళేటప్పుడు ఏంటంటే పెట్రోల్ ఇంజిన్ అనేది పెట్రోల్ ఎక్కువ తాగుతుంటది గదా! అండ్ అలానే లోడ్ ఎక్కువ తీయాలి కాబట్టి సో, బ్రెజా అనేది తక్కువ మైలేజ్ ఇచ్చుండొచ్చు. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే బ్రెజాలో మనకి టైర్స్ వచ్చేసరికి లైక్ 215/55 R16 అనమాట. సో, 215 ఇంచ్ లైక్ మనకి R16 టైర్స్ అయితే ఉన్నాయి. సో, మనకు నెక్సాన్‌లో 195/55 అనమాట. సో, బ్రెజాలో 255/65 మనకి బ్రెజాలో 195/55 ఇంచెస్ ఉన్నాయి R16 కాబట్టి. సో, టైర్స్ మైట్ బి ద ఫ్యాక్టర్ అండ్ ఆల్సో లైక్ బ్రెజాలో మనకి ఎంఆర్ఎఫ్ ఫ్యాండర్ టైర్స్ ఉన్నాయి. సో, అవి కొంచెం ఫ్రిక్షన్ ఎక్కువ రోడ్‌ని పట్టుకొని ఉంటాయనమాట. సో, నెక్సాన్ ఏంటంటే మనకి బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ ఇస్తారు. సో, బ్రిడ్జ్ స్టోన్‌లో మనకేంటంటే ఫ్రిక్షన్ అనేది తక్కువుంటది. సో, దాని క్యారెక్టరిస్టిక్స్ అనేవి మారతాయి. సో, మేబీ ఇదొక ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే మనకి లైక్ బ్రెజా కార్‌లో వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొక రీజన్ వచ్చేసరికి ఏంటంటే హెవీ లోడ్‌తో ఉన్నాం. మనం ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం కదా! సో, న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్స్ అనేవి ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు ఏమవుతదంటే
లైక్ ఎక్కువ లోడ్ ఎత్తుకోవాలి కదా! సో, హై ఆర్‌పిఎమ్స్‌కి వెళ్ళిపోద్ది. సో, 1 అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ గేట్‌లోనే హై ఆర్‌పిఎమ్స్‌కి వెళ్ళిపోద్దనమాట. సో, దట్ మైట్ బి ద ఆల్సో రీజన్ అనమాట. సో, దానివల్లే మనకి బ్రెజా అనేది తక్కువ మైలేజ్ ఇచ్చుండొచ్చు. అండ్ దాంతో పాటు మనం బ్రెజాలో ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ అలాయ్స్ అయితే ఏపిచ్చాం. సో, అది కూడా హెవీ వెయిట్ అవడం వల్ల సో, మనకి మైలేజ్ అయితే డ్రాప్ అయ్యి ఉండొచ్చు. సో, దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ నెక్స్ట్ నెక్సాన్ వచ్చేసరికి మనకు మైలేజ్ ఎక్కువ ఇవ్వడానికి గల రీజన్ మేబీ ఈఎంటీ గేర్ బాక్స్ కాబట్టి సో మనం హై రివ్స్ ఇచ్చేసినా సరే ఒకేసారి అందుకోదు కదా ఇంజిన్. సో లైక్ అప్ ఎక్కేటప్పుడు ఆటోమేటిక్గా తనే గేర్ షిఫ్ట్ చేసుకుంటుంది కాబట్టి మేబీ కొంచెం లో ఆర్పిఎమ్స్లోనే గేర్ షిఫ్ట్ అయితే పర్ఫెక్ట్గా చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మెయిన్లీ వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్. సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 1230 కిలోమీటర్స్ లైక్ 1230 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం రౌండ్ ట్రిప్. సో రౌండ్ ట్రిప్ 1230 మనకి నెక్సాన్ వచ్చేసరికి 13.6 కిలోమీటర్స్ ఇచ్చింది కదా. సో ఆల్మోస్ట్ 1230 డివైడెడ్ బై 13.6 అంటే 90.4 కిలోమీటర్స్ అనమాట. సో ఇంటూ 110 కనుక వేసుకుంటే సో మనకి 9,948 రూపీస్ అయితే అయిందనమాట. సో ఓవరాల్ ఈ ట్రిప్కి. అండ్ అలానే బ్రెజా వచ్చేసరికి మనకి 12.4 అయితే ఇచ్చింది. సో బ్రెజా వచ్చేసరికి 12.4. సో 1230 డివైడెడ్ బై 12.4. సో మీరు చూసుకున్నట్టయితే 96.8 లీటర్స్ అయితే తాగిందనమాట. సో ఇంటూ 110. సో మనకి బ్రెజా వచ్చేసరికి 10,653 రూపీస్ పెట్రోల్ అయితే తీసుకుంది. సో ఇది ఓవరాల్గా పెట్రోల్ మనకి ఎక్స్పెన్స్ అయితే. నెక్స్ట్ ఇంకొకటి మీరు మైండ్లో పెట్టుకుని ఉండాల్సింది ఏంటంటే టోల్ గేట్ అనమాట. సో మన కొవ్వూరు దగ్గర ఉన్న టోల్ గేట్ అయితే మాత్రం మనకి నార్మల్ స్టేట్ టోల్ గేట్, మిగతావన్నీ నేషనల్ టోల్ గేట్స్. సో మీరు ఎవరైనా రాజమార్గ్ యాత్ర ద్వారా ఫాస్టాగ్ యాన్యువల్ ప్లాన్ కనుక తీసుకుంటే ఈ కొవ్వూరు దగ్గర ఉన్న టోల్ గేట్ అయితే దాంట్లోకి అయితే అవ్వదనమాట. సో మీరు ఫాస్టాగ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం మంచిది. అండ్ అలానే శ్రీశైలం ఎంటర్ అయిన తర్వాత ఏవైతే టోల్ గేట్స్ వస్తాయో ఆ టోల్ గేట్స్ అన్నీ కూడా మీకు నేషనల్ టోల్ గేట్స్లో కవర్ అవ్వవు. కొన్ని టోల్ గేట్స్ దగ్గర మీరు క్యాష్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని టోల్ గేట్స్ అనేవి ఫాస్టాగ్లో మీ బ్యాలెన్స్లో అయితే కట్ అవుతుంటే ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. సో మీ ఫాస్టాగ్లో కూడా సో సమ్ మినిమం అమౌంట్ అయితే లోడ్ చేసుకోండి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే లైక్ శ్రీశైలంలో ప్లేసెస్ ఉన్నాయో పాలధార పంచదార కూడా ఒక ఇంపార్టెంట్ ప్లేస్. సో అక్కడ ఏంటంటే మీరు లైక్ వాటర్ అనేవి కంటిన్యూస్ అలా ఫ్లో అవుతుంటాయి అనమాట. బట్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు అనమాట వాటర్ అనేది. సో మీరు సో దట్స్ ఇట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ యూ మహా. ఇలాంటి ట్రిప్స్ ఇంకా వేసి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్ ఫర్ నౌ.